హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ బ్లాగ్లో మీ అందరికీ షేర్ చేసుకున్నాను కదా గ్లో గార్డెన్కి వెళ్తున్నామని. ఇంకా మేమైతే గ్లో గార్డెన్కి వచ్చేసాము. ఇంకా బయట నుంచి వ్యూ చూస్తే మాత్రం నిజంగా ఎంత బాగుందో. మేము కూడా ఇక్కడికి రావడం అయితే ఫస్ట్ టైము. చూడగానే మాత్రం మాకైతే భలేగా అనిపించింది. గ్లో గార్డెన్ అనే పేరుకు తగ్గట్టే నిజంగానే అదంతా కూడా అయితే చక్కగా గ్లో అవుతుంది. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా ఆ లైటింగ్స్ చూసి భలేగా ఎంజాయ్ చేశారు. ఇంకా మేము వెళ్ళాక కొన్ని ఫొటోస్ అలాగే వీడియోస్ తీసుకున్నాక ఇంకా టికెట్స్ తీసుకుందామని చెప్పేసి అయితే వెళ్ళాము. ఇంకా పెద్దవాళ్ళకి వచ్చేసి 30 రూపీస్, అలాగే చిన్నపిల్లలకైతే 20 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా టికెట్స్ అయితే తీసుకొని ఇంకా మేము అందరం కలిసి అయితే లోపలికి వెళ్ళాము. చాలా బాగుందంట. పిల్లలు చూడు ఎలా కూర్చున్నారు. అమ్మ కూర్చో, ఫోటో తెస్తున్నాం. దీంట్లో కూర్చున్నావా? శిరీష, ఫ్లవర్స్ చూడు. భలే ఉన్నాయా గులాబీ పూలు. తీస్తున్నాక నేను ఎక్కుతా. ఇటు సరే. ఎంత బాగుందో ఫ్రెండ్స్, అసలు సూపర్గా ఉంది. అభి కూర్చో.
వెళ్ళిపోతున్నాను. ఒక్క నిమిషం అన్నాడు. అలా వెళ్ళిపోతున్నారేమో అమ్మా. బాతులు ఇంకా ఫైనల్గా గ్లో గార్డెన్లో అయితే ఇలా ఎంజాయ్ చేస్తాము. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. గ్లో గార్డెన్ అయితే మాత్రం నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మనం పెట్టిన మనీకి చాలా వర్త్ అనిపించింది. రిలాక్స్గా పీస్ఫుల్గా ఒక 1 అవర్ పాటు ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అయితే వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. రాజమండ్రిలో ఉన్నవాళ్ళు ఎవరైనా వెళ్ళకపోయి ఉంటే కనుక ఖచ్చితంగా అయితే వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా బాగుంది వ్యూ కూడా. ఇంకా ఫైనల్గా అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకా మళ్ళీ తిరిగి ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంకా మార్నింగ్ ఎంత హుషారుగా వెళ్ళాము, ఈవినింగ్ వచ్చేటప్పటికి అందరికీ అంత నీరసాలు అయితే వచ్చేసినాయి. ఇంకా ఫైనల్గా మేమైతే ఈ విధంగా ఎంజాయ్ చేసాము. ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వ్లాగ్తో కలుసుకుందాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.